తెలంగాణ కేబినెట్ మంత్రిగా అజరుద్దీన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడానికి 12 గంటల 15 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి గవర్నర్ను కలిసి సమయం తీసుకున్నారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే బీజేపీ దీని మీద తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉప ఎన్నిక సమయంలో కేబినెట్లో మంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇస్తారంటూ ఎలక్షన్ కమిషన్ స్టేట్ సీఈఓ కంప్లైంట్ చేయడం సుదర్శన్ రెడ్డికి, దాన్ని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం అయిపోయింది. బట్ అది పెద్దగా ఇబ్బందికరం అవుతుంది అని అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఈసీ అభ్యంతరం చెప్తే కనుక ప్రమాణ స్వీకారం అవ్వదు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోందంటే, రాజస్థాన్లో గతంలో ఒక ఉప ఎన్నిక టైంలోనే సురేంద్ర పాల్ సింగ్ అనే ఆయన బీజేపీ మంత్రివర్గంలోకి తీసుకుంది. అది ఉప ఎన్నిక సందర్భమే, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తాయని. సరే, ఇది టెక్నికల్ అంశం, ఉంటుందా ఉండదా అని దాదాపుగా అయితే ఖరారు అయిపోయింది. కానీ అభ్యంతరం ఏమిటి బీజేపీకి? అలాగే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉప ఎన్నికల సమయంలోనే అజరుద్దీన్ ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటోంది? దీని మీద బీఆర్ఎస్ విమర్శలు కూడా ఏంటి అనేదే ప్రధానమైన చర్చ. ఇప్పుడు సుమారుగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం, మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు వారి భార్య మాగంటి సునీత అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక భర్జనలు మల్లగొల్లాల తర్వాత నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసింది. ఒక దశలో అజరుద్దీన్ కూడా అక్కడ టికెట్ ఆశించారు, చాలామంది ఆశించారు ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో. అజరుద్దీన్ కూడా టికెట్ అక్కడ ఆశించారు. అయితే అప్పటికే ఆయనకి ఎమ్మెల్సీ ఖరారు చేసింది. బట్ ఆ ఎమ్మెల్సీ కూడా టెక్నికల్గా ఇంకా లీగల్గా ఓకే కాలేదు. సో ఇప్పుడు ఆయన మంత్రి చేసినా కూడా మళ్ళీ ఏదో ఒక కోటాలో 6 నెలల్లో ఆయన ఎమ్మెల్సీ చేయాలి. అయితే అజరుద్దీన్ ఆయన ముస్లిం కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 30%, అంటే 4 లక్షల ఓట్లలో 30% అంటే సుమారుగా దగ్గరగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు బీజేపీ తాలూకా అభ్యంతరం. ఇప్పటికే ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తోంది. ఆ మాటకు వస్తే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థి. సో కిషన్ రెడ్డి ఏమంటారంటే, మీ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చారు, అసలు ఆయన చెడపురుగు కూడా అని అన్నారు ఎంఐఎం పార్టీని, రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని, అసలు దేశంలో ఉండకూడని పార్టీ అని చాలా కామెంట్స్ చేశారు. సో అలాంటి నవీన్ యాదవ్ విషయంలో మరి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో ఎంఐఎం వెనకాల ముస్లిం మైనారిటీ ఓట్లు ర్యాలీ కావా అని ముఖ్యమంత్రి భావించారా? అందుకే హడావిడిగా అజరుద్దీన్ని మంత్రిని చేస్తున్నారా? పైగా ఆయనకు ముస్లిం మైనారిటీ శాఖ బాధ్యతలతో పాటు హోంశాఖ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు మనకి, ఇవన్నీ స్పెక్యులేషన్సే. కానీ ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది? బీజేపీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి అని ఆయన్ని ఒక దశలో దేశద్రోహి అని కూడా మాట్లాడుతున్నారు. ఏది, ఆయన గతంలో క్రికెట్కి సంబంధించి కొంత వివాదాల్లో ఇరుక్కోవడము, ఆయన మీద పూర్తిగా జీవితకాలమైన నిషేధం, క్రికెట్ ఆడకుండా ఉండడం, ఇవన్నీ అంశాలను ఇప్పుడు బీజేపీ తెర మీదకి తీసుకొస్తోంది. సో నవీన్ యాదవ్ అని గతంలో రౌడీ షీటర్ అన్నారు, ఇప్పుడేమో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం మీద బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇక చివరి నిమిషంలో ఆపద మొక్కులు మొక్కుతోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తేలిపోయింది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి లేదని, ఓటంపాలు అయిపోతుందని, బీఆర్ఎస్ ఈ సీట్ అని తెలిసి ఏదో రకంగా ప్రయత్నం చేసి పరువు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తోన్న విమర్శ. ఇక కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, ఒకటి సిటీలో సీట్లు రాలేదు గతంలో జరిగిన ఎన్నికల్లో. తర్వాత ఏదో ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది అనుకోండి. బట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడం అనేది పార్టీ ప్రెస్టేజ్కి, వాళ్లే చెప్పుకుంటున్నట్టు 22-23 నెలల పాలన రెఫరెండము, అలాగే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఇంటా బయట నేను ఈ సీటు గెలిపించుకోగలిగాను అని చెప్పి ఒక మరింత బలపడడానికి ఒక అవకాశం. ఎందుకంటే ఈ మధ్య అనేక ఊహాగానాలు వస్తున్నాయి కదా, ఎవరో మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళారు, కొంతమంది మంత్రులు ఆయన మీద కంప్లైంట్ చేశారు, ఆయనకి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ లేదు, మీనాక్షి నటరాజన్ కనుసనల్లో ఇక్కడ పాలన నడుస్తోంది, ఈ రకరకాల ఈ మధ్య వచ్చిన మంత్రుల మధ్య విభేదాలు, ఒకళ్ళొకళ్ళు బహిరంగంగానే బయటపడి మాట్లాడుకోవడం, ఇవన్నీ చూస్తే కనుక వీటన్నిటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ గెలవడం అనేది చాలా ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి. సరే, నేను ముఖ్యమంత్రి బట్టి కూడా మాట్లాడుతూ, భారత క్రికెట్కు సుదీర్ఘకాలం సేవలు చేసిన అజరుద్దీన్ కన్నా ఎవరుంటారు, ఆయన దేశం ఖ్యాతిని ప్రపంచం ముందు నిలబెట్టారు. సో ఇవాళ బీజేపీ ఆయన అడ్డుకోవాలనుకోవడం, వాళ్ళకి ఒక ఓటమి మీద వచ్చిన భయం, అలాగే ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్తో కలిసే పనిచేస్తోంది బీజేపీ అని, ఇద్దరు హ్యాండ్స్ ఇన్ గ్లోవ్ లాగే పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికని. సో మొత్తం మీద ఒకవైపు
తుఫాను వ్యవహారం, ఇటు మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, ఆ తుఫాను మధ్యలో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక తుఫాను కూడా మాటలు గట్టిగానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు ఆరోపణలు కూడా గట్టిగానే చేసుకుంటున్నారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు బీజేపీ అభ్యంతరం ఏంటి? ముస్లిం మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని మంత్రిగా చేయాలనుకుంటోందా? బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయా? అందుకే లేటుగా బీజేపీ సమయం తీసుకుని ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టారని కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఆయన కూడా గతంలో పోటీ చేశారు జూబ్లీ హిల్స్లో. మరి ఎందుకని ఎంత చర్చ జరుగుతుందిగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇవాళ ఆయన రోడ్ షో కూడా చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు సపోర్ట్గా. అలాగే అన్ని శక్తియుక్తులు ఒడ్డుతోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ ఇక ఈ సీట్ అయితే మాదే, మెజారిటీ కోసం మాత్రమే, ఎవరికి ఎంత అనేది తెలియడానికి మాత్రమే ఎన్నికని. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోని రెండు పార్టీలు కాదు మాదే అని చెప్పి ప్రచారం క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఇటీవల డిబేట్లో నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వారు జాయిన్ అవుతున్నారు. అలాగే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం నరసింహారెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు. కాసేపట్లో స్టూడియోలో నాతో మానవతారాయ్ జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. రైట్, నమస్కారం సార్. నరసింహారెడ్డి గారు, ఒకటి బీజేపీ వర్షన్కి వచ్చే ముందు మీకు ఒకటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్, ఎందుకంటే సిట్టింగ్ సీట్ మీది, మీరే గెలవాలి. గతంలో ఏంటంటే గెలవాలని మీరు అనుకుంటున్నారు. గతంలో సంప్రదాయం ఉండేది ఏంటంటే ఎవరన్నా ఒక అభ్యర్థి చనిపోతే అక్కడ పెద్దగా పోటీకి పెట్టేవారు కాదు, మీరు ప్రపోజ్ చేసేవారు ఆ పార్టీ, అవతల పార్టీలు కూడా ఓకే అనేసి ఏకగ్రీవం అయిపోయాయి. కానీ ఆ పద్ధతి మారిపోయింది, ఆ సంప్రదాయం కూడా ఇప్పుడు లేదు. సో ఇప్పుడు హోరాహోరీ పోటీలో ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం ఏంటంటే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే చేసింది, సక్సెస్ అయింది. ఇప్పుడు నిన్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా అప్పట్లో 8 సీట్లు గెలిచింది కూడా బీజేపీ మీ వల్లే, మీ సహకారంతోనే. అలాగే ఇప్పుడు కూడా మీరు బీజేపీకి బీఆర్ఎస్కి క్లియర్ అండర్స్టాండింగ్లో పనిచేసుకుంటున్నారు అని చెప్పి ఏం చెప్తారు? తర్వాత అజరుద్దీన్ గురించి మాట్లాడదాం. ఓకేనండి, మీకు తర్వాత ఏబిఎన్ ప్రేక్షకులకు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధికి అలాగే అందరికీ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రిషి గారు, ఇక్కడ ఇది ఆ రాజకీయ ఆరోపణ మాత్రమే కాంగ్రెస్ చేసేది ఎప్పటి నుంచో. ఇప్పుడు మేము అసలు మా ఆరోపణ ఏంటంటే, పోయినసారి 23 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని, రేవంత్ రెడ్డి గెలవాలని, అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గెలవాలనే ఉద్దేశంలోనే 2 చర్యలు చేపట్టారు. ఒకటి, బండి సంజయ్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ చేసి కొంచెం బీజేపీని లేపే ప్రయత్నం వారు చేసినారు. బండి సంజయ్ గారిని మార్చి ఇమ్మీడియట్ కిషన్ రెడ్డి గారిని పెట్టడమే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర నాయకులు కూడా అది పెద్దగా తెలియదు. అది జరిగిన తర్వాతనే మీరు చూడండి, క్లోజ్ కాంటెస్ట్ లో మేము గెలిచిన 38 కానీ, కాంగ్రెస్ గెలిచిన 64, 65 కానీ, బీజేపీ గెలిచిన 8 సీట్లలో కానీ మీరు చూస్తే ఆ లెక్కల తేడాలు కానీ మిగతా అన్ని మనకు కనిపిస్తాయి. ఇది యాక్చువల్ గా జరిగింది. సరే, వారు రాజకీయ ఆరోపణలు ఇప్పుడు 2 జరుగుతున్నాయి రిషి గారు. మా మీద బీజేపీ ఆరోపణ ఏంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ ఆరోపణ ఏంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుండ్రు. అందుకే బీజేపీ ఆలస్యం చేసి మీకోసమే డమ్మీ క్యాండిడేట్ ని పెట్టారని. అదే ఇప్పుడు నేను అంటే 2 చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ ఆరోపణ, బీజేపీ కాంగ్రెస్ ఒకటే వీళ్ళ ఆరోపణలు చూస్తే ఈ రెండింటికి సంబంధం లేదు కదా. మేము ఎవరికి సంబంధం కాదు అనేది స్పష్టంగా తేలిపోతుంది. ఆరోపణలనే నిజమేంతో బయటపడుతుంది. ఇది బీజేపీ అసెంబ్లీలో చేసిన ఇదైతే దానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ఇక ఈ వీక్ అభ్యర్థులను పెట్టడము, సంబంధం లేని అభ్యర్థులను పెట్టడము, ఇటు ఎక్కడ చెవెల కావచ్చు, ఇక్కడ మల్కాజిగిరి కావచ్చు, అక్కడ కరీంనగర్ కావచ్చు, వీరు కొంతమంది ఎంపీలను, ఒక 4-5 బీజేపీ ఎంపీలను గెలిపించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం, వాళ్ళు రుణం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అట్లా జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు ఇట్లా జరిగినాయి. ఇది కేవలం రాజకీయ ఆరోపణ, ఏదో వాళ్ళు స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం చేసేది, కొట్లాడలేక చేసే కామెంట్ గానే నేను చూస్తాను. రాజకీయ ఆరోపణలకు పెద్ద ఏమి ఇది ఉండదు. రెండో అంశం ఏంటంటే, జూబ్లీకి సంబంధించి ఆల్రెడీ దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో పోయినసారి 23 ఎన్నికల్లో కూడా గోపీనాథ్ గారు మా అభ్యర్థులను బట్టి అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత కూడా చూస్తే ఒక్క షేక్పేట డివిజన్ లోనే అజరుద్దీన్ కు మాకంటే ఒక 1000-1500 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మిగతా అన్ని డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. గోపీనాథ్ గారికి ఆ బస్తీలలో చాలా మంచి పేరు ఉంది, ఆయన ప్రజా సేవకుడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న, మేము చాలా ముందుగానే ఇంటింటి ప్రచారం చేసినాం రిషి గారు. ఈ షోపుటపులు పెద్దగా వద్దని చెప్పేసి ఇంటింటి ప్రచారానికి వెళ్ళాం. ఇప్పటికే దరిదాపు 2 months నుంచి
ఆ ప్రచారం ఆల్రెడీ కొనసాగిస్తున్నాం. ప్రజల్లో మొత్తం కూడా ఆల్రెడీ మేము చొచ్చుకుపోయినాం. అక్కడ గెలుపు ఖాయమని ఎందుకు అంటున్నాము అంటే ఒక కారణం కూడా చెప్తాను, నేను ఒక థీరీ కూడా చెప్తాను. కిషోర్ రెడ్డి గారు రియాక్ట్ కావాలి తర్వాత వారి కామెంట్లలో. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మాకు ప్రతికూల పరిస్థితి ఉండే. మేము ఓడిపోయినాం కదా, 39 గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది. మాకు ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సిటీలో జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు గెలుచుకున్నాం మేము అసెంబ్లీలో. దానిలో భాగం జూబ్లీహిల్స్ కూడా. 23లో మాకు ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరించినారు. ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అయిపోయి, ఇంతకుముందు మీరు చెప్పిన అన్ని మంత్రుల కొట్లాటలు కావచ్చు, పంపకాలు కావచ్చు, 300 కోట్లది డక్కన్ సిమెంట్స్ పంచాయతీ కావచ్చు, ఇవన్నీ అవినీతి సొమ్ము పంచుకోవడం కోసమే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల యొక్క అరాచకం కావచ్చు, రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు ఎట్లా భూములు ఆక్రమించుకున్నారు కావచ్చు, జూబ్లీహిల్స్ హైడ్రా కావచ్చు, ఇల్లు కట్టకపోయినా కట్టినీళ్ళు పూలగొట్టింది కావచ్చు, ఇక దౌర్జన్యంతో పాటు ఇప్పుడు వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి కూడా, అభ్యర్థిని ఆయనే స్వయంగా చెప్తుంది, నేను దొంగోట్లు లేపించాను, నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను దొంగోట్లు లేపించానని వారే చెప్తున్నారు. ఏమి విషయాల కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలో చెప్పాలని మేము అడుగుతున్నాం. నిన్న జూపల్లి కృష్ణారావు గారిని ఒక వృద్ధ మహిళ కూడా అడిగింది, ఇదే ప్రశ్న అడిగింది. ఇప్పుడు 2005 జూబ్లీహిల్స్ లో మీరు అన్నట్టు 4 లక్షల ఓట్లు ఉన్నాయి ఋషి గారు, 2 లక్షల మహిళలు ఉన్నారు, దాదాపు 198 ఉన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఇలా వాళ్ళు అదే అడుగుతున్నారు. 2 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కలకు 2500 నెలకి ఇస్తే ఈ 2 సంవత్సరాల్లో 55,000 రావాలి ఒక్కొక్క మహిళకు. అదే మాట్లాడదాం కాదు కదా, ఏమేమి ఫెయిల్యూర్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ బాకీ కార్డు అని కూడా ఒకటి తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మనోతరాయ్ గారు నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. మనోతరాయ్ గారు నమస్కారం. మీతో మాట్లాడతాను, మీ దగ్గరికి వచ్చే ముందు బీజేపీ వర్షం వస్తాను. కిషోర్ రెడ్డి గారు, ఒకటి, ఇవాళ తెలంగాణ కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ని తీసుకోవడంలో మిగతా వాళ్ళకున్న కూడా ప్రధానమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మీరే, మీ పార్టీ నాయకులే. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీలాంటి నాయకుల నుంచి కార్యకర్తల వరకు. ఎందుకని అంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఎంఐఎం సపోర్ట్ ఉంది నవీన్ యాదవ్కు, పైగా ఇప్పుడు మళ్ళీ అజారుద్దీన్ తోడైతే దాదాపు ఇందాక నేను చెప్పినట్టు సుమారుగా మోరార్లెస్ 1,00,000 ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు కాబట్టి అది నల్లేరు మీద నడకే అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కన్నా. ఏంటి అభ్యంతరం, మీరు ఈసీ దాకా ఎందుకు వెళ్ళారు? ముందుగా ఋషి గారు మీకు, అట్లాగే ఓనర్ స్మారెడ్డి గారికి, మనోజరాయ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం. సో బేసిక్ అబ్జెక్షన్ ఏమిటి అని అంటే, ఎలక్షన్ ఇంకొక 10 రోజులు ఉంది దాదాపు, అంటే 10 రోజులు క్యాంపెయిన్ ఉంది. ఈ సమయంలో అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి అయిన అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి ఈ సమయంలో మినిస్టర్గా ప్రమాణ స్వీకారం, అది కూడా మీకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోకి జరుగుతుంది అనుకోండి. ఈవెన్ ఓత్ టేకింగ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. సో ఈ సమయంలో ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ అని చెప్పి అది ముందు ఇచ్చి ఉండొచ్చు అజరుద్దీన్ గారికి. ఈరోజు కొత్తగా ఆయనకు వచ్చిన అర్హత ఏమీ లేదు, ఎందుకంటే వారు ఎమ్మెల్సీ అయింది కూడా లేదు ఇంకా. అది కాంట్రవర్సీలోనే ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి పిటిషన్స్ అన్ని, ఏది ఎమ్మెల్సీకి సంబంధించిన పిటిషన్స్ అన్ని. అశోక్ శ్రవణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అంతకుముందు వీరు అపాయింట్ చేసిన కోదండరామ్ గారు, ఇంకొకతను అమీన్ అలీ ఖాన్, వారిద్దరిది అట్లాగే అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. దాని మీదుగా అజరుద్దీన్ గారిది అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా కేవలము మీకు ప్రాక్టికల్గా చూస్తే ఏ కారణము మీకు స్పెసిఫిక్గా కనపడదండి. ఒకే ఒక కారణం ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఎస్పెషల్లీ మీరు చెప్పారు ఇంతకుముందు 30%, 4 లక్షల్లో 1,20,000 ముస్లిం ఓట్లే ఉన్నాయి అన్నది. అయితే దానికి చిన్న వివరణ ఇస్తాను, అసలు ఏంటి విషయం ఏంటి అనేది. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే మనకు ఆబ్వియస్గా దెర్ ఇస్ నో అదర్ రీజన్ అనేది కూడా, ఇంకా వేరే ఇతరత్ర ఎటువంటి కారణాలు కూడా కనపడట్లేవు అనేది మనకు తెలుసు. అందుకని మేము ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం. అయితే దీనివల్ల తెలుస్తున్నది ఏంటి మనకి, ఇప్పుడు ఎంఐఎం, ఇప్పుడు సైద్ధాంతికంగా ఎంఐఎం ఇటు బీఆర్ఎస్కి అటు కాంగ్రెస్కి తల్లి పార్టీ లాంటిది. మీకు ఎవరున్నా కానీ, ఇటు బీఆర్ఎస్ వారైనా ఎంఐఎం ప్రాపకం కోసమే చూస్తూ ఉంటారు, ఇటు
కాంగ్రెస్ అయినా కానీ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీయా తల్లి పార్టీయా రెండింటికి చాలా తేడా తల్లి పార్టీ అండి, తల్లి పార్టీ, తండ్రి పార్టీ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికి తండ్రి పార్టీ అనుకోవచ్చు. ఎందుకనంటే మీరు చూడండి, వాళ్ళ అధికారంలోకి వచ్చినా వీళ్ళ అధికారంలోకి వచ్చినా వాళ్ళ ప్రాపకం కోసమే, తండ్రి ఆశీస్సుల కోసమే చూస్తూ ఉంటారు. అంతకుముందు కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ వారు అయినా కానీ ఓల్డ్ సిటీలో అసలు మన మెట్రో రైలు రావాలా లేదా అంటే ఇక బాస్ చెప్తే గానీ అవుతుంది అని. ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏది హైడ్రా అని ఇప్పుడే మెన్షన్ చేశారు నరసింహారెడ్డి గారు కూడా, ఏదో హైడ్రా ఏదో సందర్భంలో, లేకపోతే మీరే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు హైడ్రా ఎలక్షన్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అంటే హైడ్రా పాయింట్ కూడా వచ్చిందండి మధ్యలో. అయితే ఈ సలకం చెరువు ఉంది చూసారా, ఓవైసీ ఆస్తులకు మాత్రము వీళ్ళు అసలు మెలికలు తిరిగిపోతారు. ఒక సర్కస్ ఇవి ఉంటాయి చూసారా, సర్కస్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, మొత్తం మెలికలు తిరిగి ఇట్లా అని చెప్పి కంటార్షనిస్ట్ అంటారు. వారికి కొత్త కొత్త ఇవి బేసిస్లు వెతుకుతున్నారండి. ఎందుకు దాన్ని మాత్రం కూర్చలేము, ఇది ఓవైసీ గారిది చేయబట్టి కూర్చలేము అని చెప్పి అది డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తే అట్లీస్ట్ దమ్మున్న వాళ్ళు రా అని చెప్పి అనుకునేవాళ్ళు ప్రజలు. దానికోసం కాకుండా ఇక వాళ్ళు ఇటు చూసి అటు చేసి ఇటు చేసి అదంతా ఏంటంటే ఒక మంచి కారణం కోసము ఆయన ఏం చేసినా కానీ పర్వాలేదు, చట్టం అనేది మంచి కారణం కోసం మీరు ఉల్లంఘించినా పర్వాలేదు. మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి కారణాల కోసమే చేస్తారు. కాలేజీలు పెడతారు, హాస్పిటల్ పెడతారు, లేకపోతే భోజనాలయాలు పెడతారు. ఆకలి తీర్చడం కంటే గొప్ప ఇంకేముంటుందండి. అవన్నీ పెడతాము, చెరువులు 4 ఆక్రమిస్తాము అని అంటే మరి కమిషనర్ గారు వారికి అది ఓకేనా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఓకేనా? వీళ్ళిద్దరికి సైద్ధాంతికంగా గాడ్ ఫాదర్ అనండి, ఫాదర్ అనండి, అది ఎంఐఎం ని ప్లీజ్ చేయకుండా ఈ రాష్ట్రంలో మనం ఏలలేము అనేది వీళ్ళిద్దరి ఉద్దేశం. ఈ రోజు చేస్తున్నది ఏంటి, అయినా కానీ ఎంఐఎం క్యాండిడేట్ నే తెచ్చిపెట్టుకున్నారు కాంగ్రెస్ వారు, ఎంఐఎం పూర్తిగా మద్దతు ఇచ్చింది. అయినా కానీ ఈ రోజు అజరుద్దీన్ గారిది మరి మంత్రిత్వ శాఖ అని అంటే ఓత్ టేకింగ్ ఈ రోజు జరుగుతుంది అని అంటే ఇక ఎందుకండి అంటే మీనింగ్ ఏంటి? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ లో గెలుపు ఖాయం అన్న ధైర్యం అయితే లేదు అనేది. ఈవెన్ ముస్లింసే మనల్ని నమ్మట్లేరు, కేవలం అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేసినా, లేకపోతే నవీన్ యాదవ్ అంతకుముందు ఎంఐఎం క్యాండిడేట్ నే పెట్టుకున్నా, ఇంకేం చేసినా కానీ ముస్లింసే ఇంకా నమ్మట్లేరు అని చెప్పి ఈరోజు మనమేమనుకున్నాము 42% బీసీ రిజర్వేషన్లు అని చెప్పారండి. అప్పుడు బీజేపీ క్వైట్ గా ఉన్నా కూడా సరిపోతుంది కదా, కాంగ్రెస్ ఎలాగో ఓడిపోతుంది, ఎలాగో నమ్మకం లేదన్నప్పుడు బీజేపీ మీరు సింపుల్ రిషి గారు మీరు కరెక్టే అడిగారు క్వశ్చన్, అసలు ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు వీళ్ళు ఒక ఓటు బ్యాంక్, ఒక పార్టీ లేదా మొత్తం హైదరాబాద్ మహానగరానికి ఏకఛత్రాధిపతి అని చెప్పి ఎవరినైతే అనుకుంటుంటారో బీఆర్ఎస్ వారు, కాంగ్రెస్ వారు, వారిని ప్లీజ్ చేయడం కోసం, వారి మెప్పు కోసం ఎంత దూరం వెళ్తున్నారో మీరు చూడండి. ఆ ఓట్ బ్యాంక్ మెప్పు కోసం అనేది మేము హైలైట్ చేయాలా లేదా ప్రజల్లో మిగిలిన వారికి? అది హైలైట్ చేసే కార్యక్రమమేనండి ఇదంతా, అది హైలైట్ చేసే కార్యక్రమమే ఇది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు పోటీ నడుస్తుంది, ఎలక్షన్లో ఓట్లు పడేంత వరకు ఫైట్ ఇస్ ఆన్ కదా. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు కానీ మీరు కాంగ్రెస్ తో పాటు ప్రతిసారి బీఆర్ఎస్ ఎందుకు కలుపుతున్నారు? నరసింహారెడ్డి గారు కదా అబ్జెక్షన్ వ్యక్తం చేశారు, అడుగుతారు ఆయన్ని, మీరు ఎందుకు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా కలుపుతున్నారు? ఎందుకంటే మీరు చూడండి బలమైన కారణం ఉందండి ఋషి గారు, మీరు చూడండి ఋషి గారు, వీరంటారా అక్కడ ఆయనేమో సల్మాన్ ఖాన్ అని చెప్పి ఒక అతన్ని జాయిన్ చేసుకోవడము, ఇద్దరు కూడా కబ్రస్థాన్ల గురించే మాట్లాడతారు, ఇంకేది మాట్లాడరు. ఒక ఆయన అయితే గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఏది వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్, మేము స్కూళ్ళు స్థలాలు తీసేసి విద్యకు సంబంధించినవి తీసేసి ముస్లింల కబ్రస్థాన్లకు ఇచ్చాము, అందుకని మా భుజాలు తడమండి, మాకు ఓట్లు వేయండి. ఓకే, ఓట్ బ్యాంక్ పాలిటీషియన్స్ ఇప్పుడు మానవతరాయ్ గారు కూడా జవాబు చెప్పాలి కాబట్టి అజరుద్దీన్ గురించి చెప్పిన తర్వాత మానవతరాయ్ గారికి ఇస్తే బాగుంటుందని నా సజెషన్. కిషోర్ రెడ్డి గారు మాట్లాడిందని మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? బీజేపీ ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో గతంలో జీవిస్తారు, వాళ్ళు ఎన్నడూ ప్రజెక్టర్స్ రావడానికి ఒప్పుకోరు, అది తిరోగమనంలో ఉంటుంది ఆ పార్టీ. ఎందుకంటే నేను చెప్పాను, ఇప్పుడు అసెంబ్లీలో భారతదేశంలో ఎక్కడ లేదండి రిషి గారు ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని విమర్శించడం. ఇప్పుడు బడ్జెట్ పెట్టినారు, బడ్జెట్ మీద ఎవరు విమర్శించాలండి? 6 గ్యారెంటీల గురించి ఎవరు విమర్శించాలి?
6 గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీని అడగరు వాళ్ళు. ఇప్పుడు మహిళలకు 2,500 ఎందుకు ఇస్తలేరని అడగరు. హైడ్రా గురించి మాట్లాడరు, మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఎంఐఎంకి లింక్ చేస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, 2 జాతీయ పార్టీల ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ 2 కలిసి మమ్మల్ని గొంతు నొక్కేయాలి, బీఆర్ఎస్ లేకుండా చేయాలనే ఎజెండాలో భాగంగానే ఎప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది తీర్పు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్న విషయం కూడా తెలియదు. కావాలని ఏం చేస్తారంటే ఎప్పుడు గతం గురించి మాట్లాడతారు. ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు లేదా కాంగ్రెస్ పార్టీతో మిమ్మల్ని అంటగట్టడంలో వాళ్ళ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది కదా. ఎనివే ఒక నిమిషం అది మాట్లాడదాం. అసలు గతంలో జరిగిన అన్యాయం అనే కదండి తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది. ఓకే మళ్ళీ జూబ్లీస్కి వచ్చేద్దాం. జూబ్లీస్కి వచ్చేద్దాం. మానవతరాయ్ గారు సో జరుగుతున్న చర్చ మీరు ఫాలో అవుతున్నారు. అసలు ఈ టైమింగ్ మీరు అజారుద్దీన్ తీసుకొచ్చి, సరే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు అనుకోండి, అసలు జూబ్లీహిల్స్ సీటే ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన, కాదు కాదు నీకు ఎమ్మెల్సీ ఇచ్చేసాం కదా అని అన్నారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ సడన్ గా అందరికీ ఏంటంటే ఆయనకు లాటరీ తగిలినట్టు వాళ్ళ క్యాబినెట్ లో మినిస్టర్ పోస్ట్. ఇది కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి, దో ఎంఐఎం ఆల్రెడీ మీకు సపోర్ట్ గా ఉన్న నమ్మకం కుదరట్లేదు కాబట్టి అనేది వాస్తవం. మేము ఓటమి గురించి ఆలోచించట్లేదండి. 50,000 పైచిలకు మెజారిటీ ఎట్లా సాధించాలి అని మేము ఆలోచిస్తున్నాం. ఆడలేక మధ్యలో ఓడు, ఆడలేక పాత గజ్జలు అన్నట్టు పసలేని వాదనలన్నీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. ముందుగా మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మా సంక్షేమ పథకాలు మమ్మల్ని 60,000 మెజారిటీ పైచిలుకుతో గెలిపించబోతున్నాయి. ఎందుకనంటే ఉత్తగా ఏదో గాల్లో పేకమేళ కట్టినట్టునే మాట్లాడటం, శాస్త్రీయబద్ధంగా మాట్లాడదాం. మనం ఎటు చూసుకున్న, ఏ కోణంలో తీసుకున్న, అభ్యర్థి కోణంలో తీసుకుంటే బలమైన బీసీ అభ్యర్థి. అదేవిధంగా గతంలో 2 సార్లు, ఒకసారి 45,000 ఓట్లు వచ్చినాయి, ఒకసారి 18,000 ఓట్లు వచ్చినాయి. స్థానికుడు, యువకుడు, వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అభ్యర్థి. ఇద్దరితో పోల్చుకుంటే ఆ విధంగా ప్రజలు ఏం కోరుకుంటారు? మాకు అందుబాటులో ఉండేవాడు, మా బస్తీ వాడు కావాలా, మా ప్రాంతం వాడు కావాలా అని కోరుకుంటారు. అదొక అవకాశం ఉంది మనకి. అదేవిధంగా ఎంఐఎం మద్దతిస్తుంది, ముస్లిం ఓట్లు కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా బీఆర్ఎస్ ఓట్లేవు, అక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఓట్లే అవి బీఆర్ఎస్ ఓట్లు. 2009లో అసలు లేదు, 2014లో లేదు, 2018లో గోపీనాథ్ గారు ఇటు రావటం వల్ల వచ్చింది. 23లో కూడా ఎంత తేడా మాకు, మా అజారుద్దీన్ గారికి 16,337 ఓట్లే తేడా. కాబట్టి ఎక్కడ చూసుకున్నా సరే కాంగ్రెస్ బలగంతో పాటు ఇలా నవీన్ యాదవ్కి మేమంతా తోడైపోయాం. ఆయన బలానికి మేమంతా తోడైనాం. కాబట్టి అభ్యర్థి గెలుపనేది సునాయాసంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకోటి, సంక్షేమ పథకాలు, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని బస్తీల్లో ఆ యూసఫ్ కూడా కానీ సంక్షేమ పథకాలకు ఇప్పుడు బీజేపీ అభ్యంతరం ఏంటి? లేకపోతే నిన్న కేటీఆర్ మాట్లాడింది ఏంటంటే ఆపద ముక్కుల్లాగా చివరిలో, అంటే మీకు దిగజారిపోయిన పరిస్థితి కారణం ఏంటంటే అజారుద్దీన్ ఇప్పుడు తీసుకొచ్చి అజారుద్దీన్ అర్జెంట్ తీసుకురాలేదండి. అజారుద్దీన్ గారి యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కేబినెట్ లో తీర్మానం చేసినాం. వారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆ రోజు నిర్ణయం చేసినాం. ఎందుకంటే మైనారిటీలు ఎవరు గెలవలేదు. షబీర్ అలీ గారికి ఒక పదవి ఇచ్చినాం, మంత్రితో కేబినెట్ హోదా ఇచ్చినాం. తర్వాత అజారుద్దీన్ అనే వ్యక్తి ఒక అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు, ప్రముఖ వ్యక్తి. ఆ ప్రముఖ వ్యక్తుల కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ రేపు కాబోతున్నారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. మంత్రి పదవి ఇస్తే వీళ్ళకి ఎందుకు ఒప్పండి, దాన్ని ఎందుకు విమర్శించాలి వీళ్ళు? అసలు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని అక్రమంగా టీఆర్ఎస్ లో మంత్రి పదవి ఇవ్వచ్చు. కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకుపోయి టీఆర్ఎస్ లో మంత్రి పదవి ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు మా మైనారిటీకి మేము న్యాయం చేస్తానంటే దాన్ని ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారు? అవసరమా? అంటే ఇది ఏంటంటే గెలవలేరు కాబట్టి ఏదో ఒక వంక, ఏం వంక అంటే అని చూపిస్తాను. మైనారిటీకి ఇస్తే సంతోషపడిన నేనే అంటున్నా. సరే, మేము మా సన్యాసి మఠం కాదు, రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ. మీరు కూడా అంతేగా, మీది రాజకీయ పార్టీలే కదా. మీరు ఎత్తులేస్తుంటే మేము పై ఎత్తులేస్తాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇలా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. మిమ్మల్ని ఎవడొద్దనండి, మైనార్టీ ఓట్లు 118,000 ఓట్లు ఉన్నాయి. మైనార్టీకి ఒక ఏదో క్యాబినెట్ హోదా పదవి ఇవ్వండి కేంద్రంలో. మిమ్మల్ని వద్దనమా మేమన్నా? అదేమన్నా ఆటంకమా ఏమన్నా? లేకపోతే రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మైనార్టీకి ఇస్తారా మీరు? ఇవన్నీ ఎందుకన్నా ఆడలేక మధ్యలో ఓట్లు అని అసలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయండి. ఏం ప్రభావితం చేస్తాయంటే, ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 ఏళ్ల లూటీ కార్డులు మేము పంచుతున్నాం. అదేవిధంగా భ్రష్టాచార కార్డులు పంచుతున్నాం. చీటింగ్ కార్డులు, దళిత ముఖ్యమంత్రి అని దళితులను మోసం చేయటం, మైనార్టీలు మోసం చేశారండి. 12% అని మైనార్టీలు మంత్రి పదవి కోరుకోలే. మా కేసీఆర్ అధికారంలోకి వస్తే 12% రిజర్వేషన్లు మాకు వస్తాయి అని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇస్తారని ఆశపడ్డారు.
ఏమన్నా ఇచ్చిండా? ఓన్లీ డమ్మీ అభ్యర్థి ఆయన తీసుకొచ్చి హోంమంత్రిని చేసిండు మహమూద్ అలీ గారిని. అది కోరుకోలే, 12% అని అడిగిండ్రు, అందుకే ఓడిచ్చిండ్రు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి మైనార్టీ ఓట్లు ఉన్నాయి కదా, మీరు మైనార్టీని ప్రసన్నం చేసుకోవడం. కేసీఆర్ గారు అసలు బయటికే రావటం లేదు, ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు. ఆయన రాజీనామా చేపించి ఒక మైనార్టీ అభ్యర్థికి మహమూద్ అలీకి ఇవ్వమండి పదవి అధ్యక్ష పదవి. పోనీ అధ్యక్ష పదవి వద్దండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పండి. ఇవన్నీ కాకుండా నేను ఏమైనా సంక్షేమ పథకాలు మాట్లాడుతానండి. ఇవాళ 4 లక్షల ఓట్లలో ఆ జూబ్లీ హిల్స్ లో 1,00,000 కుటుంబాల సంక్షేమ ఫలాలు పొందుతున్నాయి, సంక్షేమ పథకాలు పొందుతున్నాయి. దాదాపు వీళ్ళు 10 ఏళ్లలో ఎవరు కూడా రేషన్ కార్డు ఇలే. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రా? 10 ఏళ్లలో ఇయ్యని రేషన్ కార్డు 14,197 రేషన్ కార్డులు ఇస్తే ఇవాళ వాళ్ళు పలు సంక్షేమ పథకాలకు పేదవాళ్ళు అర్హులైతున్నారు. రేవంత్ రెడ్డి దేవుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది, మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆనందపడతారు. వీళ్ళు కళ్ళు కొడుతున్న వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. సిటీలో పట్టులేదనే ఎంఐఎం అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నారు ఒకటి. రెండోది ఎవరు ఒత్తిళ్లకి తలగ్గారు, ఎవరు సూటు కేసులకు తలగ్గారు అని కిషన్ రెడ్డి అడుగుతున్నారు. దేశద్రోహి, ఆయన క్రికెట్ కి సేవలు చేశాడు మీరు అంటున్నారు, ఆయన కళంకం తెచ్చాడు, అందులోంచి నిషేధింపబడ్డాడు, అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి మీరు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారా అని బీజేపీ వర్షం. ఇప్పుడు దేశద్రోహులు ఎవరు? ప్రజాధనాన్ని మా లక్షల కోట్ల బ్యాంకులు దోపిడీ చేసి పారిపోయి విదేశాల్లో ఉండి 14-11 ఏళ్ళుగా తీసుకురాని వాళ్ళు దేశద్రోహులు. ప్రజాధనం మొత్తం, ప్రజల సొమ్ము మొత్తం, ఎవరు నీరవ్ మోడీ వీళ్ళంతా ఎవరో ఎక్కడున్నారు? వాళ్ళంతా మోహిల్ చౌక్ వీళ్ళంతా కూడా ఎక్కడున్నారంటున్నా, విజయ్ మాల్యా వీళ్ళంతా వాళ్ళని తీసుకురావాలి. అది నిజమైనటువంటి ఆర్థిక నేరగాళ్ళ అడ్డా బీజేపీ. అసలు ఆ పార్టీలో చేరితే పునీతులు అయిపోతారు. జైలు పోవాల్సిన వాళ్ళంతా కూడా బీజేపీ కార్యాలయాల్లో ఉంటున్నారు. కిషన్ రెడ్డి గారు చూసుకోవాలి. అది చూసుకోకుండా కాంగ్రెస్ మీద నిందలేస్తారండి మీరు. కాబట్టి అసలు మీరు ఏం చేశారని ఓట్లు అడుగుతారండి? తెలంగాణకు మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారా? పోనీ పాలమూరు రంగారెడ్డికి ఇచ్చారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిధులు ఇచ్చారా? అసలు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా ఉన్న కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేసిండండి అసలు? పోనీయండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు ప్రధాని గారు. మేము కాదంటలేదు, అక్కడ చేయాల్సిందే. మరి తెలంగాణ రాష్ట్రంపై ఎందుకు వివక్ష? ఒక 5,000 కోట్లకు శంకుస్థాపన చేయండి, ఇప్పటికి కూడా వద్దాం మేమన్నా. ఒక 5,000 కోట్లకు శంకుస్థాపన చేసి జూబ్లీస్ లో ఓట్లు అడగండి. చేస్తే అజరుద్దీన్ ఆపేస్తారా మీరు? ఆపడం ఏమంటున్నా, మీరు కూడా చేసుకోమని ఏమంటా. అది రాజకీయ పార్టీ, మా సన్యాసి మఠం కాదు. బీఆర్ఎస్ కూడా సన్యాసి మఠం కాదు, రాజకీయ పార్టీ. అదే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఏమంటున్నాం, వాళ్ళు ఎత్తులేస్తున్నారు, మేము వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాం. ఇందులో తప్పేముందండి? మీ రాజకీయంతో నిలబడలేక ఈ మాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సంక్షేమ పథకాలండి 25,000 మందికి గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నారు అక్కడ. అదే విధంగా 19,000 మందికి 500కే సబ్సిడీ సిలిండర్ వస్తుంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని దాదాపు 2,000 కోట్ల ఆదా చేసుకున్నారు మహిళ ఆ ప్రాంతంలో. ఇన్ని రకాలుగా మేము ఆ కాన్స్టిట్యున్సీలను మొత్తం కలిపితే 250-300 కోట్ల మంది మహిళలు 6-7 వేల కోట్ల పైచీలకు ఆదా చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేక బస్సు ఎక్కనోడు ఎప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేస్తే ఆ స్థాయి ఆ హోదా ఉన్నోడు ప్రయాణం చేస్తే తెలుస్తుంది. కారులో ఏసీ కార్లలో ఖరీదైన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏం తెలుస్తుంది? కాంగ్రెస్ బీజేపీ గుర్తుపెట్టుకోండి, రెండు జాతీయ పార్టీలు అనేది కలవటం కుదరదండి. ప్రాంతీయ పార్టీలు అస్తిత్వం కోసం ఏదో ఒక జాతీయ పార్టీతో రాష్ట్రంలో కలుస్తాయి. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పింది ఎవరు? కవిత గారు చెప్పారు. అందుకే నేను పార్టీ నుంచి బయటకు వస్తున్నాను. అదే విధంగా సీఎం రమేష్ గారు ఏం చెప్పారండి? సీఎం రమేష్ గారు మా కేసుల నుంచి బయటపడేయండి, మీ కాళ్ళు మొక్కుతాం బీజేపీ నాయకులారా, అమిత్ షా దగ్గర తీసుకుపోండి అని కేటీఆర్ అన్నట్టు విలేకరుల సమావేశంలో చెప్పారు కదా. ప్రధానమంత్రి ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని కూడా వదిలిపెట్టట్లా. గతంలో బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ఎలాంటి అరాచకాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అలాంటి అరాచకాలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు పార్టీలో ఉంటారని ఏమన్నా గ్యారంటీ ఉందా? ప్రభుత్వంలోకి గతంలో వెళ్ళిపోలేదా అని. సో ఇప్పుడు మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో ఎనీవే కాంగ్రెస్ పార్టీ మీరు ఇద్దరు ఒకటే అని చెప్పినా కూడా అయితే నేను ఇప్పుడు అజరుద్దీన్ విషయంలో 2 విషయాలు మానవతరాయ్ గారు మాట్లాడారు. 2 విషయాలు అజరుద్దీన్ విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, అజరుద్దీన్ గారు 2023లో గోపినాథ్ గారి చేతిలో, మా పార్టీ చేతిలో ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత గోపినాథ్ గారి మరణం తర్వాత ఆయన స్వయంగా ఒక 15 రోజులు ఆ నియోజకవర్గంలో తిరిగి నా కోటేయండి నేనే అభ్యర్థి అని చెప్పుకున్నారు ఆయన. అది అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏం చేసినారంటే అతన్ని కాదని చెప్పి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. ఓకే, వారి ఇష్టం. ఇప్పుడు అజరుద్దీన్ సడన్ గా మంత్రి పదవి అనేదానికి 2 విషయాలు తెలంగాణ ప్రేక్షకులకు తెలవాలి. ఒకటి ఏంటంటే ఇంటెలిజెన్స్ నివేదిక 2 పత్రికలలో వచ్చింది, నేను చెప్పుడు కాదు. ఇంటెలిజెన్స్ నివేదికతో సీఎం అప్రమత్తం అనే దాంట్లో ఆ హెడ్డింగ్ లో రాసిన దాంట్లో ఇంటెలిజెన్స్ నివేదిక సీఎం గారు తెప్పించుకున్నారు ఆయనకు అవకాశం. ఏంటి దాంట్లో అంటే
మెజారిటీ ముస్లిం నాయకులు మైనార్టీ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ లో చేరటం వరుస క్రమంలో చేరుతున్నారు అనేది ఒకటి. రెండో అంశం వారు మెన్షన్ చేసిన ఇంటెలిజెన్స్ నివేదికలు ఏంటంటే 7 డివిజన్లలో ఏదైతే మైనార్టీ మీటింగ్లు పెడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పెడుతున్న మీటింగ్లలో మైనార్టీ నాయకులు రావట్లేదు, పలసగా జరుగుతున్నాయి, సంఖ్య బాగా తగ్గింది అనే దాని మీద అప్రమత్తమై ఈ చర్య పూనుకున్నారనేది వాస్తవం. కాబట్టి అజారుద్దీన్ గారిని తీసుకొస్తే ఫస్ట్ అజారుద్దీన్ టికెట్ వ్యతిరేకించింది ఎవరండి? ఈ ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది. ఎందుకంటే ముస్లింకు వాళ్ళు మేమే ఛాంపియన్ అని వాళ్ళు చెప్పుకున్నారు. అజారుద్దీన్ టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకించింది ఎవరు? ముస్లిం మైనార్టీ, ఏది ఎంఐఎం వ్యతిరేకించింది. ఇప్పుడు ఎంఐఎం కాదని చెప్పి చేసినట్టు ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడటం లేవు అనేది వాస్తవం. ఈ చర్య తీసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఎవరినైనా. కరెక్టే, ఆ లోపాలు సరిదిద్దుకోవడానికే రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తామని మానవతరాయ్ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు గేమ్ చేంజరా అజరుద్దీన్ మంత్రి అవడం? రిషి గారు మానవతరాయ్ గారు చెప్పింది కాదని ముఖ్యమంత్రి వారికి అధికారం ఉంది, ఎవరినైనా పెట్టుకోవచ్చు. దాని గురించి ప్రశ్నించటం లేదు. వారు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎమ్మెల్సీ కాకుండా పెట్టుకోవచ్చు, ఎమ్మెల్యే కాకుండా పెట్టుకోవచ్చు. 6 నెలల్లో వాళ్ళు ఎన్నిక కావాలి. అవును. ప్రధానంగా జరిగిన ఈ డ్యామేజ్ ఏదైతే ముస్లింస్ గంపగుత్తగా బీఆర్ఎస్ ఓట్లు ఇస్తున్నారు అనే దాంట్లో నుంచి బయటపడి ముస్లిం మైనార్టీ ఓట్లు అట్రాక్ట్ చేయడం కోసం అజరుద్దీన్ గారికి ఏదో కంటి చూపు చర్యగా ఇస్తున్నారు. రెండో అంశం అజరుద్దీన్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు వారిని వివాదాస్పదమైన ఎమ్మెల్సీ సీట్లు వారికి ఇచ్చినారు గవర్నర్ కోటాలో. అది ఇంకా సుప్రీంకోర్టులో తేలలేదు, వారికి ఇచ్చినారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనార్టీస్ మీద డైరెక్ట్ గా ఎమ్మెల్యేల చేతులు ఎన్నుకోబడే ఎమ్మెల్సీని ఇవ్వవలసి ఉంటుంది. కోదండరామ్ కూడా అదే మోసం జరిగింది, అజరుద్దీన్ కూడా అదే మోసం జరిగింది. వివాదమైన గవర్నర్ కేసు నడుస్తున్న, సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాలండి అజరుద్దీన్ గారికి? మంచి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. రెండో అంశం, ఇప్పుడు 6 నెలల్లో వారు మంత్రి పదవి అయినప్పటికీ కూడా సరే, ఇప్పుడు సెంట్రల్ ఎన్నికల కమిషన్ రాసినారు, అది ఏమైందో అది కోడ్ ఎట్లా అనేది వారు నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీ నుంచి ఇప్పుడు పెట్టిన ముహూర్తానికి. అయితే 6 నెలల్లో వారు ఎన్నిక కావాలి, మళ్ళీ ఎమ్మెల్సీగాను ఎమ్మెల్యేగాను. 6 నెలల్లో ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యి లేవు. నవంబర్ 2026 మళ్ళీ 3-4 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు ఖాళీ అయ్యేది కవిత గారికి. ఇప్పుడు ఆమె రిజైన్ చేసింది, ఫార్మేట్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏమైనా ఒత్తిడి తెచ్చి మండలి స్పీకర్ మీద ఆమెను రాజీనామా చేయిస్తే ఇమ్మీడియట్ గా నిజామాబాద్ లోకల్ ఎన్నికలలో అజరుద్దీన్ గారు పోటీ చేయాలి. ఆ నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా జరగదు. ఎందుకు జరగదు అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు లేరు కాబట్టి పాత వాళ్ళతో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రిను ఒక పార్టీ ప్రభుత్వం అన్ని ఆలోచించకుండానే ఇస్తారా? ఏంటంటే నా కంక్లూజన్ ఏంటంటే ఎన్నికల వరకే ఆయనకు మంత్రి పదవి, తర్వాత ఆటోమేటిక్ గా ఆయన బూస్ట్ కావాల్సిందే. జరగబోయేది ఇది కేవలం ఎన్నికల కోసమే. ఎందుకు చెప్తున్నామంటే అవకాశం ఉంటే మానవతరాయ్ గారు చెప్పాలి. ఎక్కడ ఎన్నికల వరకే మంత్రి పదవి అయితే కిషోర్ రెడ్డి గారు బీజేపీ ఇంత హంగామా ఎందుకు చేస్తుంది? బీజేపీ హంగామాలో ఉన్న ఇప్పుడు బీజేపీ హంగామా చేయడానికి కిషోర్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు, కానీ నేను దానికి ఆన్సర్ చేయడం సముచితంగా ఉండదు. నేనేమంటున్నాంటే 6 నెలల ముచ్చటే మంత్రి పదవి అజరుద్దీన్ది అనే దానికి నేను శాస్త్రీయమైన సహేతుకమైన కారణాలు చెప్పిన. ఇక ఎమ్మెల్యే కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఆ సీట్ అజరుద్దీన్ గారికి గెలిపించుకోవాల్సిందే, వేరే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయనకే సీట్ ఇవ్వచ్చు, జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కి ఇచ్చే బదులు అజరుద్దీన్ కి ఇచ్చి గెలిపించుకోవచ్చు. అదే చెప్పిన. ఆయన దరిదాపు 15 నుంచి 23 వారాలు ప్రచారం చేసుకున్నాడు, కొన్ని పోస్టర్లు కూడా వేయించుకున్నాడు, మళ్ళీ తిరిగినాడు. నాదే సీటు, నేను ఓడిపోయినా గెలుస్తాను కూడా చెప్పినారు. సీట్ ఇవ్వకపోవడానికి గల కారణము ఎంఐ ఆబ్జెక్షన్ తెలియజేసింది. నవీన్ యాదవ్ సీట్ ఇవ్వడానికి కారణం ఆయన ఒప్పుకున్నారు కాబట్టి, ఎంఐఎం కాబట్టి ఇచ్చినారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎంఐఎం తో పోతే మనం అసలే ఉనికిపోతుంది, ఓడిపోయేటట్టున్నామని ముస్లిం మైనార్టీ ఓట్లను అట్రాక్ట్ చేయడం కోసం ఇలా అజరుద్దీన్కి ఇస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా అది ఉండదండి, నిలబడదు. అది కిషోర్ రెడ్డి గారు కంటి చూపు చర్య మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ముస్లింస్ దరిదాపు మాకు 70% ఓట్లు, దాదాపుగా మా అంచనా ప్రకారం కాంగ్రెస్ సర్వే ప్రకారం కూడా 11 నుంచి 12% మాకు వాళ్ళకి తేడా ఉంది. గెలుపు ఖాయమైపోయింది. 70% ముస్లిం ఓట్లు మాకు పడబోతున్నాయి. పంచాయతీ మొత్తం, ఈ పంచాయతీ జూబ్లీస్ పంచాయతీ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఉంటే, కానీ మధ్యలో హడావడేమో ఎక్కువ బీజేపీది ఉందా? ఏం లేదండి, ఎక్కడ ఉందండి? కిషోర్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కిషోర్ రెడ్డి గారిని అడిగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మానవతరాయ్ గారు క్లియర్ గా చెప్పారు, అయ్యా
మీరు ఋషి గారు మీరు వాళ్ళిద్దరిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు అపోజ్ చేస్తున్నారని చెప్పాము కదా. ఇవన్నీ ఎత్తులు పై ఎత్తులు, ఇదే సన్నాసుల మఠాలు కావు. పాలిటిక్స్లో ఎవరి ఓటు ఎవరికైతే ఎవరి ఓటు బ్యాంక్ను వారు ఆకర్షించుకోవాలని చూస్తారు. ఎవరి జనాలని వాళ్ళు ఆకర్షించాలని చూస్తారు. ఆ బేస్ జనాలు పోగొట్టుకుంటే మనం గెలవలేము కదా అన్నది భావన. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి బేస్ అని అంటే నేను చెప్పాను, ముస్లిం ఓట్ బ్యాంక్ కావాలి. అది ఫండమెంటల్. ఇది లేనిది సిటీలో కాదు అసలు ఎక్కడ కూడా. దేశంలోనే కాంగ్రెస్ మీకు తెలిసిందే, దేశంలో ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి గొడవ చేస్తుంటారు. ఏమని అంటే ఎంఐఎం పోటీ చేస్తుంది అక్కడ, మావి చీల్చడానికే ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న అని చెప్పి కథలు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చీల్చడానికే ఎంఐఎం పోటీ చేస్తుంది. మొన్న బీహార్ లో కూడా బలవంతంగా మమ్మల్ని మీరు ఎలాగా చేర్చుకోండి అని డప్పులు కొట్టి మరీ ధర్నాలు చేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి కూడా వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక్క ఓటు, ముస్లిం ఓటు. మీకు ఇంతకుముందు మీరు ఒక్క నిమిషం మీకు ఒక్క విషయం, ముస్లిం ఓట్ బ్యాంక్ అవును కరెక్టే. మీరు అదే నేను చెప్తున్నాను, కరెక్టే కదా మీరు చెప్పారు. ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కేవలం మీకు ఆ ఓట్లే కావాలి అని ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు నన్ను మాట్లాడినివ్వండి. మీరు ఇంతకుముందు నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతాను. 2-3 సార్లు మీరు పిలిచారు, వారు మాట్లాడుతూనే ఉన్నారని నేను టైం ఇచ్చాను వారికి. చెప్పదలుచుకున్నంతా చెప్పారు. నేను జస్ట్ మాట్లాడినివ్వండి. ఎందుకు అంత అసహనము ఉన్న వాళ్ళ ఓట్లు కరెక్టే. ఎవరి ఓట్లు వాళ్ళు ఇది అని చెప్పి అన్నాను కదా నేను. వాళ్ళ ఓట్లు కాదని నేను ఎందుకు అన్నాను? ఎవరి ఓటు బ్యాంకులు వాళ్ళు కావాలని, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ఓటర్లు అనుకుంటారో ప్రథమంగా వాళ్ళ చెప్పండి. మీ ఇద్దరిది చిన్న ప్రశ్న, మీ ఓట్ బ్యాంక్ ఏంటో చెప్పండి. సార్ నేను మాట్లాడిన తర్వాత మీరు తర్వాత వేసుకోండి, మీరు వేసుకోండి, ప్రజలకు వేసుకోండి, నన్ను మాట్లాడినివ్వండి. ముందు నన్ను మాట్లాడినివ్వండి. సరే ఒక్క విషయం, ఇప్పుడు అదే చెప్పాను కదా, అక్కడ కూడా బీహార్లో అక్కడిక్కడ అంటే కూడా ముస్లిం ఓట్స్ డివైడ్ అవుతున్నాయని చెప్పి మీరు మాట్లాడతారు. నేను ఒక్కటి చెప్తానండి, సింపుల్గా చెప్తాను. ఎన్నడన్నా నిజంగానే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నట్టుగా కేసీఆర్ గారు అంటుంటారు. కానీ ఎన్నడన్నా వీళ్ళు ముస్లిమ్స్ గురించి అదే ఇన్సల్టింగ్ వాయిస్తో ఎవరినైనా జనరల్గా, అందులోనూ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు అనుకుందాం, ఏది 15 నిమిషాలు మాకు ఛాన్స్ ఇస్తే మొత్తం హిందువులందరినీ నాశనం చేస్తామనే వాళ్ళు అందులో ఉన్నారు. అట్లాంటి వాళ్ళనైనా కానీ ఎన్నడన్నా అమర్యాదగా ఒక వాక్కు వచ్చిందా కేసీఆర్ గారి నోట్ల నుంచి? కానీ ఇంకొక విషయం చెప్తాను, ఇంకా కాంగ్రెస్ వారు ముస్లింలను మీరు కూడా చేసుకోవచ్చు కదా, ఎవరినో ఏదో చేయొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు మోహనవరత్ రాయ్ గారు చెప్పారు. వాళ్ళ ఓట్లకు కూడా మీరు కూడా చాలా చేయొచ్చు, ప్రెసిడెంట్ చేయండి అని అడిగారు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక్క విషయం చెప్తున్నా, హిందువులకు వాళ్ళు కూడా చేయొచ్చు కదండి. రేవంత్ రెడ్డి హిందూ, రేవంత్ రెడ్డి మీరే హిందువులా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? నన్ను మాట్లాడి మీరే హిందువులా అండి? జరుగుతుందా? ఋషి గారు ఒక్క మాట చెప్తాను, దాని తర్వాత మనోహర్ గారిని ఎంతసేపు అయినా మాట్లాడమనండి. ఒకటే మాట, ఇప్పుడు వారి నాయకులే అరే మీకు సీతమ్మ అమ్మనారా చిన్నమ్మనారా అని మాట్లాడతారు కదా. ఎందుకు? ఏది రాముడు మీ అయ్యనారా తాతనారా ఇట్లాంటి ఏ పదాలు వాడారు కదా. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు జై శ్రీరామ్ అని ఎందుకు ఆ మాట అన్నారు? వి లవ్ మొహమ్మద్ అనే ఒక క్యాంపెయిన్ నడిచిందండి. మరి ఆ రోజు వీళ్ళు ఎవరైనా అరే అట్లెందుకు అంటున్నారా మీరు? వారు మేము ఇటు హిందువులని అనొద్దు ముస్లింలని అనొద్దు అంటున్నాం, మేము అందరినీ గౌరవించాలంటున్నాం. కానీ వీళ్ళ ప్రయత్నం అంతా కూడా హిందువులను ఎంత అవమానపరిస్తే అవతల సైడ్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు లేవండి, మాకు ఓటు బ్యాంకులు లేవు, ఇంపగొత్తుగా మాకు ఓటు వేసేవారు లేరు, ఇంపగొత్తుగా మాకు ఓటు వేసేవారు లేరు. మాట్లాడమనండి, ఇప్పుడు మనోహర్ గారిని మాట్లాడమనండి. ఒకటే అంటున్నా, ఒక్క మాట చెప్పాలి. ఎప్పుడైనా క్రిస్టియన్స్ ని కానీ రాజకీయాలు చేయమండి, కానీ ముస్లింస్ ని కానీ వారి మతాన్ని అందరినీ ఆదుకుంటాం, అందరినీ ఆదరిస్తాం.
అన్ని వర్గాలు కావాలి మాకు, భారతదేశం పౌరులందరినీ ఆదరిస్తాం మేము. బీఆర్ఎస్ వారు ఇప్పుడు కాదు మొత్తం కాన్స్టిట్యున్సీ ఒక మతపరమైన ఎన్నికగా మారిపోయింది, ఒక ముస్లిం సెంట్రిక్ గా ఎందుకు మారిపోయింది మన తరగతి? వాళ్ళకి బతుకుదరువు లేదు అటు చెప్పండి. వాళ్ళే చేశారు. ఈ రోజు రాని వాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని బురదలే ప్రయత్నం చేస్తారు. ఆగండి, మీరు నోటికాడ ముద్ద లాక్కుని మీరే ఆ బీసీలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఆగండి, నాకు ఇచ్చారు, నాకు ఇచ్చారండి, నాకు సమయం ఇచ్చారు. ఆగండి, యూరియా ఇయ్యరు, బీసీలు నోటికాడ ముద్ద 42% రిజర్వేషన్లు ఇయ్యరు, లాక్కుంటారు, నిధులు ఇయ్యరు, ఏది ఓట్లు ఎట్టేస్తారని మీరు అర్థం కాకుండా మాట్లాడుతారు. మధ్యలో ఆగండి, మధ్యలో అడ్డుపడకండి, దయచేసి అడ్డుపడకండి, మధ్యలో అడ్డుపడకండి. ఇలా మాట్లాడితే అజారుద్దీను అనే ఇప్పటి దాకా మొన్న దాకా ఒక తీసుకొచ్చారు, ఓట్ల చోరీ అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళు త్రవ్విన గోత్రం వాళ్ళే పడ్డారు. ఎవరండి 20 లక్షల ఓట్లు మాయం చేసింది ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు చెప్పాడు. ఆయన ఏం చేసిండు? రజిత్ కుమార్ గారు గతంలో సారీ చెప్పాడు. మొన్న సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసిండు? 2015 నుంచి 2021 వరకు ఎన్నికల సంఘం దగ్గర డేటా మొత్తం కూడా బీఆర్ఎస్ గుప్పెట్లో ఉన్నది. పార్టీ ప్రభుత్వం ఆ రోజు గుప్పెట్లో తీసుకుంది. సంక్షేమ పథకాల అమల్లో ఫోటోలు కూడా తారుమారు చేసింది. అందుకే 2018 ఎన్నికల్లో గెలిచిందని చెప్పగానే చెప్పినట్టు చెప్పిండు ఆయన. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసిండు. తర్వాత ఒక అపార్ట్మెంట్ అంటే ఎంత బహుళ అంతస్తు భవనం, అది ఎన్ని ఓట్లైనా ఉంటాయి, స్థాయిని బట్టి ఉంటాయి. ఒక ఇంట్లో దుష్ప్రచారం చేశారు, తీరా విచారణ జరిపితే అది బహుళ అంతస్తు. అవి గతంలో ఎవరి హయాంలో నమోదైన కొత్త ఓట్లు కాదయి, బీఆర్ఎస్ గోపీనాథ్ గారి హయాంలో నమోదైనవి. అక్కడ బోర్ల బొక్కలు పడ్డారు, కింద పడ్డారు. తర్వాత ఏం లేక ఇప్పుడు ఇది పట్టుకున్నారు దొంగోట్లు. మరి అంతే కదా, ఎవరి హయాంలో నమోదైనవి ఆ 30,000 ఓట్లు, ఈ కొత్త పాత ఓట్లను తేల్చేశారు అవి. కాబట్టి వాళ్ళు దోకున్న గోతులో వాళ్ళు పడుతూ ఏం లేక, విషయం లేక ఈ అంశాన్ని పట్టుకున్నారు. అసలు అజారుద్దీన్ అంశం అనేది ఆయన ఒక నియోజకవర్గ నాయకుడు అండి. ఆయన ఏమన్నా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారుడు అంటే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మీ దాంట్లో శుద్ధపూస్తున్నారా? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలగడ్డ శ్రీనంటారు ఆయన్ని. ఆయన రౌడీ షీటర్ కాదా? ఆయన మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? మీ దాంట్లో మంత్రి కాలేదా? ఆయన ప్రజలు చూస్తారండి అక్కడ వాళ్ళు మంచా చేయడం అనేది. ఇవాళ ఆయన పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఎవరండి? సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మీద 40 కేసులు ఉన్నాయి. మొన్న నారాయణ అనే వ్యక్తి చెరువులో దూరం చచ్చిపోయిన చిన్నపిల్లలు అఘాయిత్యం చేయబోయి అట్లాంటి కేసు కూడా ఉంది ఆయన మీద. అట్లాంటి వాళ్ళని చేర్చుకొని వీళ్ళు గురువింద కింద లెక్క నీతులు మాట్లాడతారు. వాళ్ళ మీద వాళ్ళకి మంచి పేరు ఉంది కుటుంబం మీద. కాబట్టి నేను ఏమంటానంటే, కందకు లేని దొరద కత్తికి ఎందుకండి? నీ టికెట్ రాలేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, ఆయనకు అసలు ఎమ్మెల్యే కన్నా మంచి పదవి ఇస్తుంది కదా, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తుంది. ఆయన సంతృప్తిగా ఉన్నారు, మీరే బాధ అంటారు. ఆయనకు లేని బాధ మీకెందుకు అంటన్నా? అంటే మీరు చేసినప్పుడు మీరు చేస్తే సంసారం, మీరు గతంలో ఎవరు పడితే వాళ్ళకి చేయొచ్చు. కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవి ఇవ్వచ్చు, టీడీపీ నాయకులకు మంత్రి పదవి ఇవ్వచ్చు, ఏది పడితే అది చేయొచ్చు మీరు. కానీ మేము మా పార్టీ నాయకుడికి 2009 నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయనకు మంత్రి పదవి ముందే నిర్ణయం అయింది. అది ఇస్తారంటే నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పుపడతారండి ఓట్లు అడిగేటప్పుడు? చెప్పండి, నేను ఒక మాట అడుగుతున్నా. అయినా గారి విషయం చెప్పండి. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 80,000 ఓట్లు పైచిలకు వచ్చినాయి మాకు అసెంబ్లీలో అక్కడ. అదే తర్వాత వాస్తవంగా బీఆర్ఎస్ లేదాట, బీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాలే. మొన్న రాష్ట్ర 2వ స్థానంలో మెరుగ్గా 25,023 అసెంబ్లీ ఎన్నికల్లో 23,000 ఓట్లు 25,000 ఓట్లు వచ్చినప్పుడు బీజేపీకి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త 50,000 దాకా వచ్చిన వాళ్ళకి బీజేపీ కాస్త. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలవదు కాబట్టి బీఆర్ఎస్ గెలిపించే ప్రయత్నం బీజేపీ చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయకుండా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా గెలవని తెలిసి అన్ని స్థానాల్లో 9 స్థానాలు డిపాజిట్ రాలేదు, 3 స్థానాల్లో 3వ ప్లేస్ చూపారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి బీజేపీని గెలిపించినట్టు ఈ విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అంటే గెలిపించడం కాదు, ఏదో మర్యాద దక్కించే విధంగా ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు నిన్న ఉప ముఖ్యమంత్రి ఎవరో మాట్లాడుతూ చివరి వరకు తీసుకుని దీపక్ రెడ్డిని ఏదో ఆలోచనలో పెట్టారని చెప్పారు బీజేపీ అభ్యర్థిని. అదే బీఆర్ఎస్ కోసం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు అభ్యర్థి ఎవరికి ఇచ్చామని కాదండి. ఇప్పుడు అట్టంటే మురళీధర్ రావు గారు ఒక పెద్ద నాయకుడు అండి బీజేపీ, చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన. బీజేపీ బీజేపీ పుట్టిన దగ్గర నుంచి ఉండి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారండి. వాళ్ళు ఎంత నక్సలైట్లతో పోరాటం చేసి వాళ్ళు చావు బతుకుల మధ్య పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే మరి ఆయనకి కూడా వామపక్ష భావజాలం ఉన్న ఈటెల రాజేందర్కి ఎందుకు ఇచ్చారు టికెట్? మీరు దానికి సమాధానం ఉందా మీ దగ్గర? అది బీజేపీలో అట్లాంటి కుదురుతాయా చెప్పండి?
ఎందుకండి ఇవన్నీ మాటలు మీరు? అందుకే నేను ఏమంటున్నా, చెప్తానండి. ఇవన్నీ పసలేని మాటలు మాట్లాడకండి. ఓకే. పసలేని మాటలు నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారిని తెప్పించి హైదరాబాద్ గాని తెలంగాణకు 10,000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయండి. ఋషి గారు, ఒకటే అప్పుడు ప్రశ్న. ఓట్లాడకండి మీరు. తెలంగాణకు యూరియా ఇయ్యరు, బీసీల నోటి కాడ ముద్ద లాక్కుంటారు, 42% రిజర్వేషన్లు ఇయ్యరు, ఏది మీకెందుకు వేస్తారండి ఓట్లు? ఇది ఏం లేక అజరుద్దీన్ దీనివల్ల ఏమైంది సార్ ఋషి గారు? ఈ విధంగా అజరుద్దీన్ మాట వల్ల, ఈ రెండు పార్టీల మాట వల్ల ఆ నియోజకవర్గంలో మైనార్టీలకు ఓట్ల శాతం పెరిగింది. మాకు ఇంకా మేలు జరిగింది. వీళ్ళు టీవీ చేయకపోతే మీరే జరిగింది. కిషోర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మీ ఇద్దరు చేసింది ఏంటంటే చివరికి ఇంకా మేలు చేశారని చెప్తున్నారు మానవతరాయ్ గారు. కిషోర్ రెడ్డి జరుగుతుందండి చేసినప్పుడు. మీ ఓటు బ్యాంక్ 25,000 అండి, గుర్తుపెట్టుకోండి. బీజేపీని మాకు 60,000 ఉన్నది, పార్లమెంట్ ఎన్నికల్లో 20,000 ఉన్నది. ఒక్కరు మాట్లాడు ఋషి గారు. కిషోర్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడు, నరసింహారెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ కిషోర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు నేను ఒకటి వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి ఇంకొంచెం గట్టిపడిందని ఒప్పుకున్నందుకు మీ వల్ల వాళ్ళు ఎవరి కోసం అయితే పని చేస్తారో, వాళ్ళు నిత్యం 24 గంటలు ఎవరి కోసం అయితే పనిచేస్తారో వాళ్ళ ఓట్లు అధికంగా వచ్చే అవకాశం వచ్చింది అన్నది వాళ్ళు ఒప్పుకున్నది. కానీ అప్పుడు లాజిక్ మిస్ అవుతుంది కదా, పడి మిగతా ఓట్లు పడకూడదు కాంగ్రెస్ పార్టీకి. 4 లక్షల ఓట్లలో సరే 60% ఓటింగే జరిగింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అక్కడ మీరు చెప్పిన లాజిక్ ప్రకారం. ఒకటే విషయం చెప్తాను, వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడినట్లుగా మేము ఆడము. వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ సిటీయే ఉందండి, నిజంగానే తెలుసు. ఎంఐఎం ఉంది, ఎందుకు వీళ్ళు ఇంత పాకులాడతారు ఎంఐఎం దగ్గర అని అంటే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళైనా అటు కాంగ్రెస్ అయినా కానీ, ఎందుకంటే అది ఒక ఓట్ బ్యాంక్, ఒక లాట్ ఇట్లా వచ్చి పడతాయి అన్న ఉద్దేశంతో ఇది చేస్తారు. మీరు హిందూ దేవుళ్ళని దేవతలని కూడా తిట్టేంత దూరం వెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇంతవరకు మానవతరాయ్ గారు ఒక మాట మాట్లాడలేదు. ఇంతవరకు మానవతరాయ్ గారు మహాభారతాన్ని నరేంద్ర మోడీ రాసిండు. అయోధ్యలో ఓడిపోయారు కదా, అదే అంటున్నా, అయోధ్యలో ఓడిపోయారు, గుర్తుపెట్టుకోండి. హిందూ మతస్థుల్ని ట్రీట్ చేసి నేను ఏమంటానంటే, మా కాంగ్రెస్ చెప్పండి నాది స్టేట్మెంట్ చెప్పండి. కాంగ్రెస్ వారైనా ఒక్కటి నాకు నేను చెప్పొచ్చా? వాళ్ళని తిట్టమని అనట్లేదు, కూడా తిట్టొద్దు అని అంటున్నాం. నేను చెప్పొచ్చా? హిందూ మతాన్ని ఎవరు చెప్తున్నారండి? హిందువుని మీరు చెప్తున్నారు. మహాత్మా గాంధీని, దేశం కోసం స్వతంత్రం కోసం త్యాగం చేసిన గాంధీని విమర్శిస్తున్నారు మీరు. ఇంకా మీరు ఈ విధంగా రాజకీయ నేను ఒక విషయం మనం చెప్పలేమండి, అసలు విషయం చెప్పలేమండి. కిషోర్ రెడ్డి గారు మీరు ఒక్కటే విషయం చెప్తున్నా, నేను ఒకటి మీ నాయకులు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇప్పుడు జై శ్రీరామ్ అంటే సీతమ్మ వారిని నాయకులు ఎవరైనా దేవుడి గురించి కూడా కాదు, గురించి రాముడు కిషోర్ రెడ్డి గారు నేను చెప్తా వినండి. అసలు నాకు తెలిసి మీరు ఏమంటారంటే, మహాభారతాన్ని వాల్మీకి కాదు నరేంద్ర మోడీ రాసిండి అంటారు మీరు. జనం కూడా నా ఆశ్చర్యపోతారు. అయోధ్య అని చెప్పుకునే మీరు అక్కడ శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు అక్కడ శిలాన్యాస్ అంటే శంకుస్థాపన చేసింది. ఆ రామ్ మందిరం ఈ రోజు పూర్తయి పూజ అందుకోవడానికి చేసింది రాజీవ్ గాంధీ గారు. అది గుర్తుపెట్టుకోండి. మాకన్నా మించిన దేశభక్తుడు, మాకన్నా మించిన లౌకికవాది, హిందువు, ముస్లిము, క్రైస్తవుడు అన్ని మేమేనండి. అంటే మాంసం తింటున్నాం కదా అని చెప్పి బొక్కల మీద వేసుకుంటాం అంటే మీకు లెక్క. జై శ్రీరామ్ అని అనేటప్పుడు అంటాం, జై శ్రీరామ్ అంటాం. మత ప్రాతిపదికన జరుగుతున్న ఎన్నిక వారు చాలా విషయాలు చెప్తున్నారు కదా రాజీవ్ గాంధీ గారి గురించి.
ఆగండి ఆగండి ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం. మీరు నాకు ఒకటే ఎందుకు నిమిషం టైం. జై శ్రీరామ్ అంటారు అని చెప్పి ఒక్క నిమిషం ఆగండి. అవమానకరంగా నేను గుళ్ళో పోయినప్పుడు అంటామండి. దానికి ఆగండి, ఒక్క నిమిషం. సోనియా గాంధీ గారు ప్రచారం కానీ, అవసరం రాహుల్ లేదు. గాంధీ గారు కానీ ఎవరైనా బాత్రూమ్ దగ్గర పోలీసు దగ్గర జై శ్రీరామ్ అంటామండి. మీరు అంటారు కాంగ్రెస్ నాయకుడిని ఎవరైనా మూత్రశాల దగ్గర జై శ్రీరామ్ అంటామండి. నమస్కారం అంటాం అక్కడ. మీకు పదోన్నతులు ఇస్తున్నారు కదా మాకన్నా దేశభక్తులు అండి, మాకన్నా హిందువుల వీళ్ళు. పదోన్నతులు. రామ మందిరం ఈ రోజు పూజలు అందుకోవడానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో ఉంది అది. అది తెలుసుకోండి మీరు. కాదు, మన ఇంకా మీరు అప్పుడు బీజేపీ లేదు. మనం మొదలు పెట్టింది జూబ్లీ హిల్స్ దగ్గర ఎక్కడ అంటే మతాలను గురించున్నారు. మీరు అజరుద్దీన్ గారు మీరు కిషోర్ రెడ్డి గారు తెలుసా? కిషోర్ రెడ్డి గారు ప్లీజ్ దొంగతనాలు ప్లీజ్ చేసిండనేది కాదు. రిక్వెస్టింగ్ యూ కిషోర్ రెడ్డి గారు మానవతరాయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్లీజ్ ప్లీజ్ కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం దేశభక్తి గురించి మాట్లాడుతూ అజరుద్దీన్ గారి మీద ఆరోపణ ఏంటంటే దేశానికి విరుద్ధంగా దేశానికి విరుద్ధంగా One minute. దేశాన్ని అవమానపరిచే విధంగా ఆయన డబ్బుల కోసం అమ్ముడుపోయాడని అజరుద్దీన్ అదే గారు దేశంలో బ్యాంకు కుంభకోణం చేయాలని హేమంత్ బిశ్వాస్ శర్మని మీ పార్టీలో చేసుకొని పునీతం చేశారు. ఆయన శారదా కుంభకోణం వేల కోట్ల లూటీ చేస్తున్నారని. అంటే నేరస్తులు జైలు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయానికి వస్తే పునీతులు అవుతారా? మీరు రాజాసింగ్ అన్నాడు మా వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారు అన్నాడు. నా ప్రశ్న ఎంత పెద్ద మాట అని చెప్పండి. ఓకే నరసింహారెడ్డి గారు మానవరాయ్ గారు నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. నరసింహారెడ్డి గారు మాట్లాడుతామా కిషోర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు. నేనేమంటున్నా సార్ రిషి గారు, ఈ రోజు జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతమంది మానవతరాయ్ గారు చెప్తున్నారు ఏ పథకాల గురించి అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకు అంటే 2500 ఎక్కడిచ్చేదో మానవతరాయ్ గారు చెప్పాలి. వాళ్ళ రాకముందు నేను చెప్పినాను 2 లక్షల మహిళలకు దాదాపు ఒక్కొక్కరికి 55,000 బాకీ పెట్టారు. ఎక్కడ మీరు 2,500 మహాలక్ష్మి పథకం ఇచ్చారో చెప్పాలి. రెండవది, ఎక్కడ ఒక్క నిమిషం ప్లీజ్, ఎక్కడ మీరు కొత్త ఇల్లు కట్టిరు, ఇందిరా ఇల్లు కట్టిరు, కట్నే ఇల్లు హైదరాబాద్ లో ఇల్లు ఉండవండి. ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడండి మీరు మాట్లాడితే ఊరుకున్నాం కదా. నేను ఒక్క మాట చెప్పాను. రెండో అంశం చెప్పండి ప్లీజ్. రెండో అంశం, షాదీ ముబారక్ కింద ఇంతకుముందు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఇవాళ అందరూ అడుగుతున్నది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కొన్ని లక్షల పెళ్లిళ్ళు అయినాయి, జూబ్లీ హిల్స్ లో కొన్ని వేల పెళ్లిళ్ళు అయినాయి. ఇంతవరకు షాదీ ముబారకే రావట్లేదు. పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తానన్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో చర్చించుకున్న అంశాలు నేను చెప్తున్నాను. దీనికి ఒక 30 seconds లో మానవతరాయ్ గారు సమాధానం చెప్పేస్తారు. షాదీ ముబారక్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆ పథకాలు ప్రారంభించింది షాదీ ముబారక్ లో ఏదో ఏం లేదు, వస్తూనే అన్ని వస్తూనే ఉన్నాయి. వీళ్ళు మాత్రం కావాలని రాజకీయం చేస్తారు. ఒకటే చెప్తానండి, మంత్రాలకు చింతకాయలు రాలవు, మత సెంటిమెంట్లకు కులాలకు ఓట్లు అనేవి పడవు. గుర్తుపెట్టుకోండి, ఈ జూబ్లీ ఉప ఎన్నికలు కంటోన్మెంట్ ఎన్నికలే పునరావృతం అయితే గుర్తుపెట్టుకోండి. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం. నవంబర్ 11 ఓటర్లు తేలుస్తారు. నవంబర్ 14 రిజల్ట్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. కుదిరితే మళ్ళీ మన ముగ్గురు కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, మానవతరాయ్ గారు.